కాంగ్రెస్ ప్రభుత్వం మరో భూ స్కామ్ కి పాల్పడిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నాదర్గల్ భూముల్లో 7,000 కోట్ల దోపిడీకి పాల్పడిందని విమర్శలు చేశారు. బౌన్సర్లను పెట్టి మరీ పేదల నుంచి భూములు లాక్కున్నారని మండిపడ్డారు. ఈ భూ స్కామ్ వెనుక రెవెన్యూ మంత్రి ఉన్నారంటూ హరీష్ రావు ఆరోపించారు. ఈ భూ దందా హైడ్రాకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు హరీష్ రావు. స్కామ్ అంతా ఇంకా కాదు, 7,000 కోట్ల రూపాయల స్కామ్. హైదరాబాద్ నడుబొడ్డున 7,000 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి ఈ ప్రభుత్వ పెద్దలు దాంట్లో భాగస్వాములు. ఈ భూములు నాదర్గుల్ భూములు. ఈ భూములకు చాలా చరిత్ర ఉంది. ఈ భూములను ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పోరాటం చేసినాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఈ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ భూములను రక్షించింది. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం భక్షిస్తున్నది. ఆనాటి ఇందిరమ్మ రాజ్యం ఈ పేదలాడ వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈనాటి రేవంత్ రెడ్డి రాజ్యం ఆ భూములను కబ్జా చేస్తుంది. నాటి కాంగ్రెస్ ఇచ్చింది, నేటి రేవంత్ కాంగ్రెస్ ఈ భూములను కబ్జా పెడుతుంది. విషయం ఏంది? ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉంది. బీఆర్ఎస్ 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవడు ఈ భూముల మీదకి ఎందుకు రాలేదు? ఏ బౌన్సర్లు, ఏ గుండాలు, ఏ కంపెనీలు ఆ భూమి మీదకి వచ్చే ధైర్యం ఎందుకు చేయలేదు? బీఆర్ఎస్ గవర్నమెంట్ పోగానే రేవంత్ రెడ్డి రాగానే ఈ కబ్జాలు, గుండాలు ఎందుకు వస్తున్నారు ఈ భూమి మీదకి? హైకోర్టు చెప్పింది కదా, సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది కదా, ఆర్డీఓ చెప్పింది కదా, కలెక్టర్ చెప్పింది కదా, భూ భారతిలో ఇది ప్రభుత్వ భూమని ఈ రోజు కూడా చూపిస్తున్నది కదా. మరి ఎందుకు దీన్ని కాపాడలేరు? అంటే రక్షకుడే భక్షకుడైంది కనుక ఎట్లా పోతాడు? స్వయంగా రెవెన్యూ మంత్రి భూముల వెనుక ఉంటే రెవెన్యూ మంత్రి కింద ఉండే చిన్న అధికారి ఆర్డీఓ ఆ భూములను ఎట్లా కాపాడతాడు? హౌ కెన్ హీ సేవ్? హౌ ఆయనకు ధైర్యం ఎక్కడొస్తుంది? నా కుటుంబ సభ్యులు తప్పు చేసిన, రెవెన్యూ మంత్రి తప్పు చేసిన ఎవరిని వదిలే అంటాడు. మరి ఎందుకు ఇది హైడ్రా కళ్ళు మూసుకుంటుందా? ఇది గవర్నమెంట్ భూమి అయితే హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? నచ్చితే నజరానా, లేదంటే జరిమానా. పేదవాడికో న్యాయం, పెద్దోడికో న్యాయం. పేదల ఇల్లు కూర్చోడానికి ఉరికురికి పోతుంది హైడ్రా. శనివారం ఆదివారం పోయి కూలగొడుతుంది. ఆదివారం చూసుకొని కోర్టు లేనప్పుడు పోయి కూలగొడుతుంది. మరి ఇక్కడ 374 ఎకరాలు, 7,000 కోట్ల రూపాయల భూమి. ఈ భూమి కాపాడడానికి హైడ్రాకి ఎందుకు మనసు వస్తలేదు? చెరువులు కాపాడటాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకో కళ్ళు మూసుకున్నాడు. ఏం రంగనాథ్, నీకు చెవులు వినబట్టలేవా? ఇప్పుడు నేను అడుగుతున్నా, రేపు పొద్దుగాలవా? నువ్వు పోతావా, నేను పోవాలనా? నువ్వు పోకపోతే నేను పోతా రేపు పొద్దుగాల, మా ఎమ్మెల్యేలను తీసుకొని మా పార్టీ పోతుంది. ఆ రేకులు ఆ కాంపౌండ్ వాళ్ళు వడగొట్టు, చెరువును పునరుద్ధరించు, చెరువు ఫీడర్ ఛానల్ సరిచేయి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయి. పేదోళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తావు, వీళ్ళ తెరువు ఎందుకో పోవు. ఎందుకో ధైర్యం వస్తలేదు మిస్టర్ రంగనాథ్.